నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో జమ్ముల సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో సందడి వాతావరణం కనిపించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. పోటీల్లో జిల్లా ఎస్పీ పోలీస్ టీం, ఖానాపూర్ టీం, మంతటి టీంలు తలబడగా జిల్లా ఎస్పీ పోలీస్ టీం మిగతా 2 జట్లను ఓడించి విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. క్రీడా రంగాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్లే దిశగా ప్రయత్నం చేస్తానన్నారు. జమ్ముల సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా ఆనందకరమని, ఇలాంటి క్రీడల్లో జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా పాల్గొని ఆడడం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని పేర్కొన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ మాట్లాడారు. క్రికెట్ టోర్నమెంట్లో 2 మ్యాచ్లు గెలిచి క్వాలిఫై అవ్వడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ముందు నా స్పీచ్లో కూడా చెప్పాను, తప్పకుండా యువకులను పెద్దలను ప్రతి ఒక్కరు స్పోర్ట్స్ ఆడాలి. నేను కూడా వారం ఇక్కడికి వాకింగ్ వచ్చేవాడిని. ఈ నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి అదే పెద్దలు ఎస్పీ గారు కూడా ఈ క్రికెట్ ఆడుతున్నాను, నేను ఆశ్చర్యపోయాను. తప్పకుండా వారి ప్రోత్సాహం కూడా కావాలి, పోలీసు వాళ్ళ ప్రోత్సాహం కూడా కావాలి. తప్పనిసరిగా నాగర్ కర్నూలుగా హెల్త్ ఫ్రీ సిటీగా కావాలని నా ఒక కోరిక. తప్పకుండా మేము ఆ విధంగా పనిచేస్తామని మీ అందరికీ మీ ద్వారా తెలుపుకుంటున్నాం. ఏర్పాటు జరిగింది. ఈ టోర్నమెంట్లో ఆల్మోస్ట్ 30 టీమ్స్ పార్టిసిపేట్ చేశారు. ఈ 30 టీంలో మన ఒకటి పోలీస్ టీం కూడా పార్టిసిపేట్ చేశారు. సో ఈరోజు మన నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ పోలీస్ టీం 2 మ్యాచ్ ఆడారు. ఈ 2 మ్యాచ్లు మన టీం గెలిచింది. సో నెక్స్ట్ 3rd రౌండ్లో కూడా క్వాలిఫై అయింది. సో ఇక్కడ చాలా మంచిగా టోర్నమెంట్ ఏర్పాటు జరిగింది. సో మన అన్ని పోలీస్ ఆఫీసర్ చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము. సో కాబట్టి ఇది కంటిన్యూ. మన పోలీస్ డిపార్ట్మెంట్లో హెల్త్ గురించి, తర్వాత హెక్టిక్ షెడ్యూల్ నుంచి ఇది ఎనీ స్పోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో దీని గురించి మన ఇక్కడ టీం పార్టిసిపేట్ చేశాము. సో ముందు కూడా మంచిగా ఆడి ఇక్కడ టోర్నమెంట్ విన్ కోసం ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.